द्वितीय अध्यायम्। अथ द्वितीयाध्याय प्रारम्भः। शृणु राजन्, प्रवक्ष्यामि माहात्म्यं कार्तीकस्य च। कर्मत्रय कृतात् पापात् मुच्यते श्रवणादपि। ఓ రాజా, కార్తీక మహాత్మ్యము విన్నంతని మనోవాక్కాయముల వలన చేయబడిన పాపమంతా నశిస్తుంది. కార్తీక మాసములో శివప్రీతిగా సోమవారము వ్రతము ఆచరించినవాడు కైలాస నివాసి అగును. కార్తీక మాసములో సోమవారమునందు స్నానం గాని, దానము గాని, జపము గాని చేసిన ఎడల అశ్వమేధ యాగములు చేసిన ఫలితాన్ని పొందుతారు అనే మాటలో సందేహము లేదు. కార్తీక మాసంలో ఉపవాసము, ఒక పూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము, ఈ 6 ఉపవాస సమానములని ఋషులు చెప్పారు. అయితే శక్తి గలవాడు కేవలం ఉపవాసం చేయాలి. అది శక్తి లేదు, దానికి రాత్రి భోజనం చేయాలి. అందుకు కూడా మాకు శక్తి లేదు, అప్పుడు ఛాయానక్తం చేయాలి. అందుకు కూడా మాకు శక్తి లేదు అంటే బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో కలిపి పగలే భోజనం చేయాలన్నమాట. ఇక ఛాయానక్తం అంటే ఏమిటి అంటే, సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట అంటే సాయంకాలం 4:30 గంటలకు భుజించుటను ఛాయానక్తం అంటారు. మానవులు పైన చెప్పిన 6 దేన్నైనా ఆచరించని ఎడల, చెయ్యకపోతే వాళ్ళు 8 యుగముల వరకు నరకమందు అనేక బాధల్ని పొందుతారు. కార్తీక సోమవారం నాడు వైధవ్యం కలిగిన స్త్రీ యథావిధిగా ఉపవాసం చేస్తే, శివుణ్ణి పూజిస్తే శివలోకమును పొందుతుంది. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రాన్ని చూచి రాత్రి భోజనం చేస్తారో వాళ్ళ యొక్క పాపములన్నీ ఎలా పోతాయట, అగ్నిలో దూది వేస్తే ఎలా కాలిపోతుందో అలాగా వాళ్ళ యొక్క పాపములన్నీ నశిస్తాయి. కార్తీక సోమవారంలోని శివలింగానికి అభిషేకము, పూజ చేసి రాత్రి భుజించే వాళ్ళు శివుడికి ప్రీతిపాత్రులు అవుతారు. అయితే దీనికి సంబంధించి ఒక కథ చెప్తాను, వినండి. ఇది విన్న వాళ్ళకి, చెప్పే వాళ్ళకి కూడా పాపనాశనము అవుతుంది. కాశ్మీర దేశంలో ఒక పురోహితునికి కూతురు కలదు. తను ఇష్టం వచ్చినట్టు స్వతంత్రంగా బతికే స్త్రీ అన్నమాట. చాలా అందంగా ఉండేది, యవ్వనంతో ఉంది, చక్కగా తయారయ్యి అందరితో చక్కగా మాట్లాడుతూ ఉండేది. కానీ చెడు దుర్గుణములను కలిగి ఉండేదన్నమాట. ఆమె తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఆ దుర్గుణాలను చూసి ఆమెని విడిచిపెట్టేశారు. అయితే ఆమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతను వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సమస్త భూతముల యందు దయకలవాడు, అనేక తీర్థాల్ని సేవించినవాడు, అబద్ధము ఆడనివాడు, నిరంతరము దయకలవాడు. భర్తకి ఇట్టి ఉత్తమ గుణములు గలవాడు కాబట్టి ఆ దుర్మార్గపు భార్యని ఆమె భరించేవాడు. ఆమె ఎన్నో ఇబ్బందులు పెట్టేది తన్ని, అయినా కూడా భరిస్తూ ఉండేవాడన్నమాట. ఎందుకంటే గృహస్థ ధర్మం పాటించే బాధ్యతని, శాస్త్రాన్ని ఎరిగినవాడు కాబట్టి భార్యను విడవకుండా ఆ కష్టాలు పడుతున్నాడన్నమాట. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఇంకా అందులో అంగములుంటాయి. ఏమిటవి? శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము, వీటన్నింటినీ కూడా సంపూర్ణంగా చదివినవాడు వేదాంగ పారంగతుడు ఆ మిత్రశర్మ. ఈ మిత్రశర్మ యొక్క భార్య పేరు కర్కశ, అదే ఆమె అన్నమాట. అయితే ఆమె ఈ యొక్క దుర్గుణాలని, చెడ్డ సహవాసాలని కలిగి ఉంది కదా, ఇక దాంతో విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేది. తనకి ఎవరో ఏదో చెప్పిన మాటని విని, నీ భర్త వల్ల నీకు ఆ యొక్క విచ్చలవిడితనం సరిగ్గా అవ్వటం లేదు, దుర్గుణాలని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది, భర్త ఏమీ అంటం లేదు, కానీ ఈ ఉంటారు కదా మనకి చెప్పేవాళ్ళు, నీ భర్తని చంపేయి, అప్పుడు నీకు ఇంకా హాయిగా ఉండగలవు, నువ్వు నీకు నచ్చినట్లుగా ఉండగలవు అని ఎవరో బోధిస్తే చెడ్డ బోధని విని ఒక రాత్రి భర్త పడుకుంటూ ఉండగా పెద్ద రాయిని తెచ్చి భర్త శిరస్సు మీద కొట్టింది. పాపం ఆ దెబ్బకి
అతను చనిపోయాడు. ఆ తర్వాత ఈ కర్కస ఆ భర్త శవాన్ని తనే స్వయంగా తీసుకుని వెళ్ళి ఒక పాడు నూతిలో పడవేసింది. ఇంకా ఈ స్త్రీకి అడ్డు ఆపు లేకుండా మరీ ఘోరంగా విచ్చలవిడిగా ప్రవర్తించటం మొదలుపెట్టింది. అన్య స్త్రీలని మాటలనటము, పురుషులనితో ఇష్టం వచ్చినట్టు ఉండటము, ఇట్లాంటి అనేక చెడ్డ పనులని చేస్తూ తను బతుకుతూ ఉండేదన్నమాట. ఒక్కనాడు కూడా ఒక హరినామ స్మరణ కానీ, ఒక దైవ పూజ కానీ, ఒక హరి కథను కూడా వినలేదు. అయితే ఆ యవ్వనము, ఆ సౌందర్యము ఎప్పుడూ ఉండిపోదు కదా. ఆమెకి నెమ్మదిగా ముసలితనం వచ్చింది. ముసలితనం రావటమే కాకుండా దాంతోపాటు ఒక కురుపు, వ్రణము, ఆ వ్యాధి కలిగింది. అయితే దాని నుంచి, ఆ కురుపుల్లోంచి పురుగుల వచ్చి దుర్గంధంగా తయారైంది. ఇక మిగతా వాళ్ళంతా కూడా ఆమెతో దగ్గరికి రావటం మానిపడేశారు. ఆమె దుర్వ్యసనాలతోని చెడ్డ స్నేహాలు చేసింది కదా, వాళ్ళెవరూ కూడా ఆమె దగ్గరికి రావటం మానేశారన్నమాట. అయితే ఇలాగే ఆ యొక్క కురుపుతో బాధపడుతూ చనిపోయింది. ఇక అప్పుడు యమదూతలు వచ్చి ఆ కర్కస ఆ స్త్రీని ఏం చేశారు, తాళ్లతో కట్టి, వాళ్ళ యొక్క పాసాలతో కట్టి తీసుకువెళ్ళిపోయి యముడికి అప్పగించారు. యముడికి ఆమెను చూడగానే కళ్ళెర్ర చేసి కోపంతో ఆమెనేమన్నాడు, ఇనుముతో చేయబడిన స్తంభానికి ఆలింగనం చేసి కఠినమైన శిక్షణలు విధించాడన్నమాట. చేసుకోమని చెప్పి చాలా కఠినమైన శిక్షను విధించాడు. యముడు ఇచ్చిన ఆజ్ఞ మీద ఆ భటులు ఆ కర్కస చేసిన పాపములు చెప్పుచూ ఏం చేశారు, వేడి స్తంభాన్ని కౌగిలింప చేశారు. ఆమె పాదాలు రెండూ పట్టుకుని గిరగిరా తిప్పి రాతి మీద కొట్టారు. రక్తాన్ని కాచి తాగించారు. సీసాన్ని కాచి 2 చెవుల్లో పోశారు. ఇక ఒకటేమిటి, అనేక నరక బాధలకి గురి చేశారు. అయితే ఇక ఆ బాధలు, నరక బాధలన్నీ అనుభవించి ఆ తర్వాత భూమి మీద జన్మించింది. అలా భూమి మీద 15 సార్లు కుక్కగా పుట్టిందట. అయితే లాస్ట్ 15వ జన్మలో ఏమైంది, ఆ కుక్కగా జన్మించింది కదా ఆ స్త్రీ, కళింగ దేశంలోని ఒక బ్రాహ్మణుడి ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుతూ ఉందన్నమాట. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసంలో సోమవారం నాడు పగలంతా ఉపవాసం చేసి ఆ గృహంలోనేమో శివలింగాభిషేకము, పూజలు అన్నీ చేసి నక్షత్రాన్ని చూసి గృహానికి వెళ్ళి కాస్త బలిదానం, కొంచెం అన్నాన్ని బయట పెట్టి కాళ్ళు కడుక్కుని ఆచమనం చేసి మళ్ళీ ఇంటిలోకి వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు. అంటే ఆ యొక్క కార్యక్రమాలు చక్కగా చేసుకుని వెళ్ళాడు. అయితే ఆ కుక్కకి ఆ రోజు పగలంతా భోజనం దొరకలేదన్నమాట. అందుకని ఆ బలికి అన్నాన్ని బయట పెట్టాడు కదా కాస్త ఆ బ్రాహ్మణుడు, ఏదో కొంచెమైనా దొరికిందని చెప్పి ఆకలితో ఆ రోజు ఆ భోజనాన్ని, ఆ యొక్క అన్నాన్ని తిన్నాదన్నమాట. అయితే కార్తీక సోమవారం కదా ఆ రోజు ఆ రాత్రికి ఆ బ్రాహ్మణుడు పెట్టిన బలిని తిన్నది కదా ఈ కుక్క. వెంటనే ఆ కుక్కకి పూర్వజన్మ స్మృతి కలిగింది. వెంటనే ఆ బ్రాహ్మణుడితో, బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించు అని మాట్లాడుతోంది. ఆ మాటలు విని ఆ బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంగా చూసి, ఏమిటి నువ్వు మా ఇంట్లో ఏం చేశావు, నన్ను రక్షింపమని అడుగుతున్నావేమిటి అని అడిగాడు. అంటే అప్పుడు తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్నంతా కూడా ఆ కుక్క చెప్తుందన్నమాట. నేను అనేక పాపాలు చేశాను, వర్ణసంకరం చేశాను, ఇవన్నీ చేయటం వల్ల నేను ఇలాగా యమలోకంలో అనేక బాధలు పడి ఈ యొక్క కుక్కగా 15 సార్లు జన్మించాను. ఇది నాకు ఈ జన్మలో ఇది 15వ జన్మ, ఇప్పుడు నాకు ఇక స్మరణ కలిగింది అని చెప్పి బాధపడుతుందన్నమాట. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఏం చేస్తాడు, తన మాట విని జ్ఞాన దృష్టితో చూసి తెలుసుకుంటాడు. ఓ సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు నువ్వు సాయంత్ర సమయంలో, ప్రదోష సమయంలో వరకు నువ్వు భోజనం చేయకుండా ఉండి ఇప్పుడు నేను ఉంచిన ఈ బలిని తిన్నావు కనుక నీకు జన్మస్మృతి, పాత జన్మస్మృతి కలిగిందని చెప్పాడు. అప్పుడు ఆ కుక్క, బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జన్మ నుంచి నాకెట్లు మోక్షం కలుగుతుందో చెప్పమని విప్రుణ్ణి అడిగింది. ఆ బ్రాహ్మణుడి అడిగింది. అప్పుడు ఆ కుక్క ఇట్లు కోరగా, పరోపకార బుద్ధితో కార్తీక సోమవారం నందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యాన్ని ఆ బ్రాహ్మణుడు కుక్కకి ధారపోసాడన్నమాట.
బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఆ కుక్కకి ఇవ్వగానే తన కుక్క దేహాన్ని విడిచి ప్రకాశిస్తున్న శరీరంతో చక్కగా మంచి వస్త్రములు ధరించి కైలాసానికి చేరుకుంది ఆ కుక్క. కార్తీక మాసములో సోమవార వ్రతము ఆచరించాలి. ఎవరు కార్తీక సోమవారం వ్రతం చేస్తారో వాళ్ళకి మోక్షము కలుగుతుంది. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు కూడా చేయుము అని చెప్పాడు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే 2వ అధ్యాయः సమాప్తः.